హే గాయ్స్, ఎలా ఉన్నారు? నేను మీ బీవీ టాక్స్ విత్ పీకే. ఈ రోజు మనం ఒక బ్యూటిఫుల్ టాలెంటెడ్ పర్సన్ గురించి మాట్లాడుకుందాం. బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టి అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఆ ముద్ద మందారం సారీ తనుజ పుట్టస్వామి గురించి తెలుసుకుందాం. ఆమె జర్నీలో మనకు తెలియని బోలెడు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. నంబర్ 1, చాలా మందికి తనుజ పుట్టస్వామి అంటే ముద్ద మందారం పార్వతి అని తెలుసు. కానీ ఆమె చిన్నతనం నుంచే ఒక అల్లరి పిల్లాట. బెంగళూరులో పుట్టి పెరిగిన తనుజ గారు స్కూల్లో ఎప్పుడు లాస్ట్ బెంచ్ లోనే కూర్చునేదట. చదువు కంటే ఆటలు, అల్లరి అంటేనే ఎక్కువ ఇష్టం. బెంగళూరు యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన ఆమె మనసు మాత్రం ఎప్పుడు యాక్టింగ్ వైపే లాగేదట. నంబర్ 2, ఇది చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఆమె ఫాదర్ ఒక టీచర్, కూతురు కూడా టీచర్ కావాలని ఆశపడ్డారు. కానీ తనుజాకు యాక్టింగ్ తప్ప వేరే ఆలోచనే లేదు. కన్నడలో ఒక సినిమా ఆఫర్ రాగానే ఫాదర్ ఇష్టం లేకపోయినా సైన్ చేసేసింది, అంతే. దీనివల్ల తండ్రి 3 సంవత్సరాల పాటు ఆమెతో మాట్లాడలేదట. ఆలోచించండి, ప్యాషన్ కోసం ఫ్యామిలీ సపోర్ట్ లేకపోయినా ముందుకు వెళ్ళడం ఎంత కష్టం. నంబర్ 3, కన్నడలో 6 - 5 = 2, దండే బాయ్స్ లాంటి సినిమాలు చేసిన తనుజ గారికి స్టార్డమ్ తెచ్చిపెట్టింది మాత్రం మన తెలుగు బుల్లితెర. అందాల రాక్షసితో ఎంట్రీ ఇచ్చి ముద్ద మందారంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. పార్వతి పాత్రలో ఆమె నటన, ఎమోషన్స్, ఆ అమాయకత్వం తెలుగు ఆడియన్స్ మనసుల్లో పాతుకుపోయింది. ఈ సీరియల్ ఏకంగా 1500 ఎపిసోడ్లు నడిచిందంటే ఆమె క్రేజ్ అర్థం చేసుకోవచ్చు. నంబర్ 4, కేవలం సెంటిమెంట్ సీరియల్స్ మాత్రమే కాదు, ఆమె అగ్ని పరీక్ష లాంటి సీరియల్స్ లలో సీరియస్ రోల్స్ చేసింది. కుకు విత్ జాతిరత్నాలు లాంటి కామెడీ కుకింగ్ షోలో ఫైనలిస్ట్ గా నిలిచి తన ఫన్నీ సైడ్ ను కూడా చూపించింది. తమిళ్లో శివ మనుషుల శక్తితో అక్కడ కూడా పాగా వేసింది. అంటే ఏ రోల్లోనైనా ఆమె ఎరుగుదీస్తుందని అర్థం. నంబర్ 5, ఇది మీరు అసలు ఊహించరు. ముద్ద మందారం తర్వాత కొంచెం గ్యాప్ తీసుకుందాం అనుకునే టైంలో లాక్డౌన్ వచ్చేసింది. అప్పుడు తనుజ ఏం చేసిందనుకుంటున్నారు? తన అమ్మమ్మ ఊరికి వెళ్లి అక్కడ ఇంటి పనులు, పొలం పనులు, వంట చేయడం అంటే ఒక సంప్రదాయ కోడలు ఎలా ఉంటుందో ఆ ట్రైనింగ్ తీసుకుందట. చాలా మంది హీరోయిన్లు ఈ టైంలోనే వెకేషన్స్ కి వెళ్తే ఆమె ఇలా చేయడం చాలా గ్రేట్ కదా. నంబర్ 6, ఇప్పుడు మన తనుజ పుట్టస్వామి గారు బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లోకి ఎంటర్ అయ్యారు. ఆమెలోని ఈ పట్టుదల, ఫ్యామిలీ సపోర్ట్ లేకపోయినా ముందుకు వెళ్లిన ధైర్యం, కూల్ గా ఉంటూనే సరైన టైంలో రెచ్చిపోయే క్యారెక్టర్, ఇవన్నీ బిగ్ బాస్ హౌస్ లో ఆమెను ఎలా ఆడిస్తాయో చూడాలి. తన సంప్రదాయ కోడలు శిక్షణ బిగ్ బాస్ కిచెన్ లో పనికొస్తుందేమో. సో గాయ్స్, తనుజ పుట్టస్వామి గారి జర్నీ చాలా ఇన్స్పైరింగ్ కదా. ప్యాషన్ కోసం నిలబడటం, కష్టపడితే సక్సెస్ ఎలా వస్తుందో చూపించింది. మరి బిగ్ బాస్ హౌస్ లో ఆమె స్ట్రాటజీ ఏంటి? గెలుస్తుందా? మీరేమనుకుంటున్నారు? ఖచ్చితంగా కింద కామెంట్స్ లో మీ ఒపీనియన్ ని షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ స్టే ట్యూన్డ్.